హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి. సో ఈ రోజు నేను మా టీం మెంబర్స్ తోటి అందరితోటి కలిసి వర్క్ వచ్చామన్నమాట. ఇది సండే రోజు వ్లాగ్. యాక్చువల్లీ అంటే మీరు డైలీ అడుగుతున్నారు, అక్క మీరు ఏం వర్క్ చేస్తున్నారు, సార్ ఏం వర్క్ చేస్తారు, ఎక్కడ వర్క్ చేస్తున్నారు, మీ జాబ్ ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. మాది వచ్చేసి కార్పొరేట్ రియల్ ఎస్టేట్ కంపెనీ. మా టీమ్ మెంబర్స్ తోటి ఈరోజు వర్క్ వచ్చామండి మేము, ఫీల్డ్ వర్క్కి. సో మీ ఫీలింగ్ ఏంటండి మన ఛానల్ని చెప్పాలి మీరే. చాలా సూపర్. ఒక్క నిమిషం వన్ బై వన్ చెప్పండి, వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అవుతారు. చెప్పండి మేడం, మీరు చెప్పండి. వరలక్ష్మి గారు మేడం, మన ఛానల్ గురించి చాలా ఎక్సలెంట్ గా అందరూ అంటున్నారు. అవునా? ఓకే. లేడీస్ కి బాగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు మేడం, బాగా లేడీస్ ఫాలో అవుతున్నారు మిమ్మల్ని. థ్యాంక్ యూ. శ్రీవారి వెంట శ్రీమతి ఇది చాలా బాగుంది మేడం, వీడియోస్ అవన్నీ. అవునా? థ్యాంక్ యూ మేడం. సుంతా మేడం మీరు చెప్పాలి, మీరైతే బాగా ఇంకా చెప్పండి మేడం. ఏం లేదండి, అక్కడ ఫస్ట్ మాకు మెయిన్ ఏంటంటే మీ టైటిలే సూపర్ మేడం. అది అదుర్సు ఏంటంటే శ్రీవారి వెంట శ్రీమతి అంటే మీరు సార్ పక్కనే ఉండి సార్తో కలిసి మీరు వర్క్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మీకు ఎలాంటి డిస్టర్బెన్సెస్ అనేది ఉండదు. అలానే మా అందరికి ఒక మంచి ధైర్యం, ఒక సపోర్ట్, అంటే లేడీస్ తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు అనేది మీరు మాకు ఇంకా కాన్ఫిడెన్స్ ఇస్తున్నారు. మేము 100% సక్సెస్ చేస్తాం, మీ పేరు నిలబెడతాం, సార్ పేరు నిలబెడతాం. మేడం సుంతా మేడం, మీరు కూడా ఉమెన్స్ అంటే వచ్చి వర్క్ చేయడానికి వాళ్ళకి మీరు ఎలా అంటే కొన్ని టిప్స్ చెప్పండి, మీరు ఇచ్చే ధైర్యం ఎలా ఉంటుందనేది చెప్పండి ఒకసారి. మీరు కూడా మీ మాటల ద్వారా వాళ్ళకి తెలియజేయండి. ఓకే అండి, నా పేరు వచ్చేసి సునీత. ఓకే, నేను కూడా ఈ ఫీల్డ్లో నేను ఇక్కడ సార్ టీంతోనే నేను విఆర్ టీం మహర్షి ద్వారా నేను వర్క్ చేస్తున్నాను సార్ సపోర్ట్ వల్ల. ఎందుకంటే మనం హౌస్ వైఫ్గా ఉంటూ ఇంటి పనులకే పరిమితం కాకుండా బయటికి వచ్చి వర్క్ చేస్తే ఇలా ఉంటుంది అనేది వీళ్ళు మనకి ట్రైనింగ్ ఇస్తారండి. దాంతోపాటు సపోర్ట్ కూడా ఇస్తారు, సర్వీస్ కూడా ఇస్తారు. 100% మనం ఇక్కడ సక్సెస్ అవ్వచ్చు. రెండోది ఏంటంటే సార్ సపోర్ట్ అనేది మనకి 100% దొరుకుతుంది. ఎంతోమందికి మన దగ్గర చాలా టాలెంట్స్ ఉన్నాయి, కాకపోతే బయటికి రావట్లేదు. దాన్ని దేవుడు ఏదో ఒక రూపంలో పంపిస్తాడు. వాళ్ళని మనం యూటిలైజ్ చేసుకొని 100% మనము అది దాంట్లోకి ఇన్వాల్వ్ అయ్యి చూస్తే అసలు ఎందుకంటే చేయగలమా, చేస్తామా, ఇలాంటి కొన్ని భయాలు ఉంటాయి మనకి. కానీ మనం ధైర్యం చేసి బయటికి వస్తేనే 10 మందికి మనం ఏంటో తెలుస్తుంది, మన టాలెంట్ ఏంటో తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలండి, ఉమెన్ అనే వాళ్ళు ఏదైనా సాధించగలరు వాళ్ళు తలుచుకుంటే. ప్రాపర్గా ఫ్యామిలీ నుంచి మనకి సపోర్ట్ రావాలంతే, అంతకు మించి ఏది లేదండి. మన ఫ్యామిలీ అంటే మన హస్బెండ్ కావచ్చు, మన ఫాదర్స్, బ్రదర్స్, మన కిడ్స్, వాళ్ళందరూ కూడా మనకి సపోర్ట్ చేస్తే చాలు. అంటే బయట ఎవరు ఎన్ని అన్నా కూడా ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే మనం ఏం సాధించలేమండి. మెయిన్గా వాళ్ళ సపోర్ట్ ఉండాలి. సో నాకు మా సార్ది చాలా సపోర్ట్ ఉంటుంది, తను ఎప్పుడు నాకు సజెస్ట్ చేస్తూ ఉంటారు, చాలా సపోర్ట్ చేస్తారు. సో ఈరోజు మేము ఇక్కడ కలిసామన్నమాట. చాలా రోజులు నేను కొంచెం బిజీ షెడ్యూల్లో వీళ్ళతో నేను స్పెండ్ చేయలేకపోయాను. బట్ ఈరోజు అయితే చాలా బాగా ఎంజాయ్గా గడిచిపోయింది మా డే అంతా కూడాను. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అండి. చాలామంది కూడా మమ్మల్ని చాలా అప్రిషియేట్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు, సజెషన్స్ ఇస్తున్నారు. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. మేడం ఎక్కడికి వెళ్ళిన సాంప్రదాయాలు, పద్ధతులు వీటిని మాత్రం అసలు వదిలిపెట్టకుండా ఏమి కావాలో లేడీస్ ఏమి కావాలో మాత్రం తీసుకుంటారే. ఓకే, దానికోసం ఎక్కడుంది మేడం అసలు ఎక్కడ ఉన్నాయి? అక్కడికి వెళ్ళి వాళ్ళ అక్కడ పనిచేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వర్క్ ఏంటి, నువ్వు చేసిన పని ఏంటి, మన అన్ని పనులు చేయాలి కదా మేడం. సూపర్ అసలు. అంటే వరలక్ష్మి వ్రతం అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు కదా, కొంతమందికి అది వంతు అంటారు, కలుషం పెట్టి. ఎలా చేస్తారు మీరు? ఎలా చేస్తారు? కలుషం చెంబు పెట్టి ముత్తైదులను పిలిచి వాయనం ఇచ్చుకుంటారు. అది 9 రకాల నైవేద్యాలు పెట్టి ఉపవాసం ఉంది. ఓకే, 9 మందిని 11 మందిని మనకు ఉన్నంతలో మనము వాయనం ఇచ్చుకుంటాం. మేడం మీరు ఎలా చేసుకుంటారు? ఇక్కడ మేడం బాగా చేసుకుంటాము వరలక్ష్మి వ్రతము. అసలు ఈ 4 రోజులు శ్రావణ మాసంలో మనకి చాలా ప్రత్యేకం. ప్రతి రోజు కూడా ఒక పండగ వాతావరణమే ఉంటది. అయినా ఇంకా వరలక్ష్మి వ్రతం రోజు ఏంటంటే ఇంకా స్పెషల్. ఆ రోజు ఏంటంటే చాలా సందడిగా ఇంట్లో పూజ అని హడావుడి అట్లా మళ్ళీ స్పెషల్ గా వంటలు చేయడం, అమ్మవారి గురించి అని అలంకరణ చేసుకోవడం అమ్మవారిని. అలా మళ్ళీ ఇంటికి అందరినీ వాయినాలు ఇవ్వడం కోసం వాళ్ళందరినీ పిలివడం, ఆ రోజంతా అలా గడిచిపోతూ ఉంటది.
చాలా, ఎందుకంటే మన పసుపు కుంకుమలు దానికోసమే చేస్తాం కాబట్టి అంతా బాగుండాలి, మన ఫ్యామిలీ మెంబర్స్ అంతా మంచిగా ఉండాలి అనేది అమ్మవారిని కొలుచుకొని మనం హ్యాపీగా మనము ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటాం. ఓకే ఓకే. మేము కూడా అలానే మేడం, సేమ్ మేము కూడా కలశం పెట్టేసేసి వాయినాలు ఇవ్వడం జరుగుతుంది. ఈవినింగ్ సాయంత్రం ఈ టైంలో పూజ జరుగుతుంది మేడం మాకు. ఈవినింగ్ చేస్తారా? మేము ఈవినింగ్ చేస్తాము అండ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉపవాసం ఉంటాం మేడం. నెక్స్ట్ మార్నింగ్ గుడికి వెళ్ళడము, అది మార్నింగ్ నుంచి వంటలు అవి నైవేద్యం చేయడము. ఓకే. ఇక మా అత్తయ్య కొంచెం హెల్ప్ చేస్తుంది అనుకోండి. అవును, అంటే మా కొంతమందికి ఎలా ఉంటుందంటే ఓన్లీ అమ్మవారిని ఫోటో పెట్టుకొని అట్లా పూజించుకోవడం అట్లా ఉంటుంది. వాయినాలు అవన్నీ అయితే స్తోమత తగ్గట్టు కొంతమంది 5 members, మినిమం 5 members అట్లా పిలుచుకొని ఇచ్చుకుంటారని చెప్తారు కదా, సో అలా ఇస్తారు. కొంతమంది మా అపార్ట్మెంట్ లో వాళ్ళు బాగా చేస్తారు నోములు అని చెప్పేసి. అవును మేడం, చాలా టైం పడుతుంది మేడం. నోముకోవడం అనేది చాలా చాలా టైం పడుతుంది నాకు. సహస్రనామాలు 3-4 hours టైం పడుతుంది. అది 9 సార్లు పోగు ఏవో కట్టుకుంటారు కదా, కంకణము, మామిడాకులు పూలతోటి కట్టుకుంటారు. ఓకే ఓకే. అమ్మవారికి కడతారు, మన చెయ్యి వచ్చిన వాళ్ళకి అందరికి. అది బంతు ఉండాలి అంటారు కదా, బంతు ఉంటేనే చేస్తారు. వాళ్ళు పూజ చేసే వాళ్ళైతే కంపల్సరీ కట్టుకోవాలి. ఓకే. అవునా? ఓకే. అది కొంతమంది పూజ చేయొద్దు ఆ రోజు, వరలక్ష్మి వ్రతం రోజు కంకణం కట్టుకోకుండా పూజ చేయొద్దు, కట్టుకొని పూజ చేయాలి. ఓకే. అదే కొంతమంది అంటే ఎవరెవరు ఎలా ఇంట్లో చేసుకుంటారు, ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉంటే అంతమందికి కట్టాలి. లేదు బయట వాళ్ళకి కూడా మనకి వంతు ఉంటే బయట వాళ్ళకి కూడా చేయొచ్చు. ఓకే. సో రాఖీ కూడా వస్తుంది, మరి ఎలా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు, ఎలా ఏంటి? తీసుకోవాలి మేడం. కానీ నాకు తెలిసి ఇంకా 5 days వరకు నాకు ఎవరు కనిపించారు అనుకుంటున్నాను నేనైతే. దాదాపుగా ఎప్పుడు August 15th నుంచే నాకు మీరందరూ ఏదో బాగా టూర్ కి ప్లాన్ చేసుకునే ఉంటారు కదా ఈ 5 days. ఎప్పుడు అప్పటికప్పుడు ఏమనిపిస్తే అక్కడికి వెళ్ళిపోవడం అంటే. చూద్దాం ఈ వీక్ లో ఎన్ని డేస్ కలుస్తారో ఏంటో. వీకెండ్ సార్ ఇక్కడ పండగ అప్పుడే స్టార్ట్ అయిపోయినట్టుంది. అంటే లేడీస్ ఆ మాత్రం ప్రిపరేషన్ ముందు నుంచే చేసుకోవాలి కదా, మా టీం మెంబర్స్ కూడా ఇలా చేసుకుంటున్నారు అనమాట. అన్నలకి అన్నదమ్ములకి మరి ఏంటి ఎన్ని రకాల పిండి వంటలు చేసి పెట్టుకున్నారు? ముందు రాఖీ వస్తుంది, దాని గురించి అడగండి. పండుగల తర్వాత నైవేద్యాల తర్వాత అంటే రాఖీ విలువను బట్టి 10 times ఉంటది అనమాట, డిసైడ్ చేయండి. ఓహో, రాఖీ ఎంత ఉన్నా కానీ అంటే మేము అంటే కాదు, దేనికి బ్లెస్సింగ్స్ కంటే ఎక్కువ చెప్పు. బ్లెస్సింగ్ ఆటోమేటిక్ మీరు ఇవ్వాల్సిందే. అది ఎప్పుడు ఉంటుంది? ఎప్పుడు మేడం పండగ? అందరు ఒకే రోజా? లేదు మేడం, అలా కాదు, ఒక్కొక్కరు చేసుకుంటారు, కొంతమంది తర్వాత, కొంతమంది అంటే మొన్న ఒక కస్టమర్ ఇంటికి వెళ్తే పొద్దున్నే వాళ్ళు ప్రిపరేషన్ చేస్తున్నారు, వాళ్ళు ఆ ఫ్రైడే ఫస్ట్ ఫ్రైడేనే చేసుకుంటారంట, చాలా మంది సెకండ్ ఫ్రైడే అంటారు కదా. కొంతమంది థర్డ్, కొంతమంది లాస్ట్. 4 weeks లో ఎనీ టైం చేసుకోవచ్చు. కానీ నేనంటే నెల మొత్తం పండగ ఉండే పండగ అనమాట మీకు. శ్రావణ మాసం అంటే మాకు ఫుల్ అసలు అంటే తెలియకుండానే గడిచిపోతది. పూజలతో పాటు ఇంకొకటి రాఖీ కూడా ఈ మధ్యలోనే వస్తది కదా. సంవత్సరం మొత్తం ఎలా ఉన్నా ఈ నెల మొత్తం కలకలలాడుతూ ఫుల్ ఎనర్జీతో అమ్మవారి మీ ఇంట్లోనే చేస్తూ అటు బ్రదర్స్ కి బిల్ వస్తుంది, ఇటు హస్బెండ్ కి బిల్ వస్తుంది అనమాట. సార్ అత్తగారిల్లు పుట్టిల్లు రెండింటి దగ్గర నుంచి ఫుల్ కలెక్షన్స్ అనమాట. అదైతే కరెక్ట్ సార్. ఉండాలి కదా సార్ ఖర్చులకి. మేడం ఎవరేమనుకున్నా మా సిస్టర్స్ అందరు ఇట్లా ఎప్పుడు కలకలలాడుతూ నవ్వుతూ ఈ ఒక్క నెలే కాదు సంవత్సరం అంతా ఇలానే ఉండాలి, ఫుల్ హ్యాపీగా ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీ బ్రదర్స్ అందరు మీలాంటి సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి మేము ఎప్పుడు ఆల్వేస్ హ్యాపీగానే ఉంటాము. అండ్ ముందుగా మీకు అడ్వాన్స్ గా హ్యాపీ రక్షాబంధన్. థ్యాంక్ యూ. విత్ ద సేమ్. ఆ రోజు అందరం బిజీగా ఉండి అందరం ఇళ్ళకి ఒకళ్ళు వచ్చి ఆ హ్యాపీనెస్ ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉండాలి. సో ఇది వచ్చేసి భువనేశ్వరి ఫ్యాషన్ జ్యువెలరీ 1 గ్రామ్ గోల్డ్ అండి. ఇది కొత్తపేటలోనే వైట్ హౌస్లో ఉంటుందన్నమాట. సో షాపింగ్ కాంప్లెక్స్లో నేను ఒక 1 or 2 times వెళ్ళాను ఆల్రెడీ ఇంతకుముందు. నాకు కొంచెం అక్కడ వర్క్ ఉందని చెప్పేసి వెళ్ళాను, మీకు అంటే వ్లాగ్ చేసి చూపెడదామని చెప్పేసి వెళ్ళాను. బట్ అక్కడ చాలా నాయిస్ వస్తుంది, పక్కన వర్క్ ఏదో నడుస్తుంది. కొత్తది అండి ఇది కాంప్లెక్స్ కూడాను. బట్ కొంతవరకు ఏమైనా కవర్ చేయొచ్చేమో మీకు చూపెడదాం అన్నట్టుగా
కొద్దిసేపు వీడియో తీశాను. కొన్ని ఐటమ్స్ గురించి కూడా లక్ష్మి గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ ఫుల్ నాయిస్ వస్తుంది. ఇంకా తను అన్నారు, వద్దులేండి మేడం, నెక్స్ట్ టైం ఒకరోజు రండి, నేను కాల్ చేస్తాను, డీటెయిల్గా నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను, ప్రైజెస్ కూడా చెప్తాను. అండ్ వ్యూవర్స్కి కావాలి అని అంటే మనం వాట్సాప్ ద్వారా వాళ్ళకి నేను కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, నేను అలా కూడా వాళ్ళకి సెండ్ చేస్తాను కొరియర్లో. సో మీరు తర్వాత ఒకసారి వచ్చి వ్లాగ్ చేయండి, పాపం వాళ్ళకి కూడా అంటే నాయిస్గా ఉంటుంది కదా, ఏమీ అర్థం కాదు అని చెప్పేసి తను అన్నారు. సో నేను అందుకోసమని కొద్దిసేపు వీడియో తీశాను అనమాట. అసలు ఏమేమి ఉన్నాయి అక్కడ, ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి, మనం ఏమేమి తీసుకోవచ్చు అని చెప్పేసి నేను తీసుకుంటూ అంటే కొంచెం వీడియో తీశాను. చాలా వరకు హెయిర్ బ్యాండ్స్ ఉన్నాయి. కలెక్షన్ అయితే చాలా బాగుందండి షాప్లో. బట్ నేను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు డీటెయిల్గా వాటి ప్రైజెస్ ఏంటి, అసలు అక్కడ ఇంకా మనకి ఏమేమి అవైలబుల్గా ఉన్నాయి, సో వాటన్నిటి గురించి కూడా లక్ష్మీ గారిని మళ్ళీ నేను కనుక్కొని మీకు చెప్తానండి. సో అక్కడ సౌండ్స్ రానప్పుడు నేను కొద్దిసేపు వ్లాగ్ చేశానండి, వీడియో తీశాను. లక్ష్మీ గారు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు, కొన్ని బ్యాంగిల్స్, సీజర్స్ ఏమేమి ఉన్నాయని చెప్పేసి చూపెట్టారనమాట. ఎక్స్ప్లెయిన్ చేస్తారండి మీరు కొంచెం ఏమైనా? ఓకే, 4 బ్యాంగిల్స్ సెట్ చాలా బాగున్నాయి. 4 బ్యాంగిల్ సెట్, గ్రీన్ ఉంది, రెడ్ ఉంది, మల్టీ కలర్, ఏదైనా 3 కలర్స్ ఉంటాయి. ఓకే, ఫుల్ గ్రీన్, ఫుల్ రెడ్, మల్టీ కలర్. ఓకే, 2 బ్యాంగిల్స్ కావాలంటే 2 బ్యాంగిల్స్. ఓకే, ఓన్లీ CZ లో వస్తుంది, ఓన్లీ 2 బ్యాంగిల్స్ వస్తుంది. 4 బ్యాంగిల్స్ అయితే 2 బ్యాంగిల్స్. చాలా బాగున్నాయి ఇవి. సింపుల్ 4 బ్యాంగిల్స్. ఓకే, డ్రెస్సెస్ మీదకి, శారీస్ మీదకి, డ్రెస్సెస్ మీదకి అయితే మంచిగా వేసుకోవచ్చు అండి. సింపుల్గా ఉంటాయి, డిగ్నిటీగా కూడా ఉన్నాయి, చాలా నీట్గా ఉంది, ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. సో ఇవి ఓకే, ఇందులో కూడా స్టోన్స్ ఉన్నాయి కదా, స్టోన్స్ చాలా బాగున్నాయండి ఇవైతే. ఇది వచ్చి 2 బ్యాంగిల్స్. ఓకే, ఇవి కూడా సింగిల్ బ్యాంగిల్స్ యూస్ చేసుకోవచ్చు అండి. 2 బ్యాంగిల్స్ శారీ మీదకి, డ్రెస్సెస్ మీదకి, ఆఫీస్ వేర్కి, అలా బయటకు వెళ్ళినప్పుడు బాగా యూస్ చేసుకోవచ్చు అనమాట మనము. సింగిల్ బ్యాంగిల్స్ అండి, ఇది లక్ష్మీ అమ్మవారు వచ్చింది. ఎంత బాగున్నాయి అంటే అసలు పార్టీ వేర్కి అయితే ఎక్సలెంట్గా ఉంటాయి. సో ఇవి యంగ్స్టర్స్ కూడా మంచిగా వేసుకోవచ్చు. సింగిల్ బ్యాంగిల్స్ లుక్ అయితే సూపర్గా ఉంది, రియల్గా గోల్డ్లో ఉన్నట్టుగా ఉన్నాయి చూస్తుంటే, చాలా బాగున్నాయి. 2 బ్యాంగిల్స్ ఎంత బాగున్నాయి అంటే